కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం చేసే పరీక్షలపై ఆఫ్రీ ఇండియా ప్రతినిధులు అధికారులతో రివ్యూ చేశారు. కాళేశ్వరం బ్యారేజీల పరీక్షలు, మరమ్మతుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పనులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే మేడిగడ్డ దగ్గర ఎన్డీఎస్ సూచన ప్రకారం డ్రిల్లింగ్ చేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూణేకు చెందిన CWPRS నిపుణులు బ్యారేజీ ప్రాంతంలో డ్రిల్లింగ్, బోర్ హోల్స్ చేస్తూ టెస్టులు చేస్తున్నారు. రైట్, కాళేశ్వరం రిపేర్లపై మంత్రి ఉత్తమ్ రివ్యూపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యూ. శిరీష, NDSA సూచనల ప్రకారం ఇప్పటికే కాళేశ్వరం బ్యారేజీల దగ్గర డ్రిల్లింగ్, బోర్ హోల్స్ చేస్తూ అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే CWPRS సెంట్రల్ వాటర్ అండ్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ నిపుణులందరూ కూడా ఈ పరీక్షలు చేపట్టారు. అయితే ఈ వర్షాకాలంలోపు ఆ పరీక్షలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగినటువంటి రివ్యూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంకా 500లకు పైగా బోర్ హోల్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ సందర్భంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో ఒక స్టీరింగ్ కమిటీ, అంటే ఇటువైపు పరీక్షలు చేస్తూనే మరోవైపు పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన డిజైన్లు కానీ పనులను కానీ వేగవంతం చేయాలి. ఆ డిజైన్లు కూడా ఫైనల్ చేసి చేపట్టాల్సినటువంటి మరమ్మతుల మీద ఒక క్లారిటీ ఉండాలి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక హై లెవెల్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో ఆఫ్రీ ఇండియా ఎవరైతే పునరుద్ధరణ పనుల్లో భాగం కానున్నారో ఆఫ్రీ ఇండియా ప్రతినిధులు, దాంతోపాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. సీఎం చెప్పినట్టుగా ఒక స్టీరింగ్ కమిటీ, అంటే డిజైన్ కన్సల్టేషన్ సంబంధించినటువంటి సంస్థతో పాటు ఎవరైతే కాళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీలు నిర్మించారో గుత్తేదారులు, వాళ్ళతో పాటు ఇరిగేషన్ అధికారులు, వీళ్ళందరితోనూ ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండే విధంగా అక్కడే ఒక బేస్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం సూచించిన నేపథ్యంలో దాని మీద ఈరోజు డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని అంశాల మీదుగా ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రతి దాంట్లో కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి మెంబర్స్ ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి సీఎం చెప్పడం, దాని మీద కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఎట్లాంటి డిజైన్స్ ఉండాలి, మరమ్మతులకు సంబంధించి ఏ అంశాలు టేకప్ చేయాలి, ప్రయారిటీ బేస్డ్గా, అంటే కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్తో పాటు మొత్తం మిగిలిన 1.6 కిలోమీటర్ల మేర కూడా అధ్యయనం చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో దాని మీద ఒక స్టడీ చేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు మిగిలిన అన్నారం, సుందిల్లో కూడా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే కుంగిపోయో వాటన్నిటి మీద ఒక పరీక్షలు అనేవి చేసి అవన్నీ కూడా వానాకాలంలోపు పూర్తి చేసి కంప్లీట్ డిజైన్ అనేది ఒక కొలికి తీసుకొచ్చి ఆ తర్వాత మరమ్మత్తు పనులు ప్రారంభించే యోచనలో యంత్రం కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా స్పీడప్ చేయాలి, దాన్ని కాళేశ్వరం బ్యారేజీలని అందుబాటులోకి తీసుకురావాలి, ఉపయోగంలో తీసుకురావాలని సూచించిన నేపథ్యంలో ఈ హై లెవెల్ రివ్యూ మీటింగ్లో ఒక డిజైన్కి సంబంధించి కానీ లేకపోతే పరీక్షలకు సంబంధించి కానీ ఒక ఫైనల్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. శిరీష.